అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్‌గా ఓట్స్ దోస ఎలా వేయాలో చూద్దాం. ఇలా అప్పటికప్పుడు దోసలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఏదైనా ఒక బౌల్‌ని కొలతగా తీసుకుని, ఒక బౌలు ఓట్స్‌ని తీసుకోండి. ఇవి రోల్డ్ ఓట్స్ అంటారు, హెల్తీ కూడా. ఇవి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అదే బౌల్‌తో బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్ని కూడా అదే మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్‌లా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఒక గిన్నె తీసుకుని దీన్ని ఆ గిన్నెలో వేసుకుని, అదే బౌల్‌తో పెరుగు వేసుకుని, సరిపడా సాల్ట్ వేసి, అదే బౌల్‌తో వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి అరగంట పక్కన పెట్టండి. అరగంట తర్వాత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులో టీ స్పూన్‌తో ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, ఒక క్యారెట్‌ని కూడా తురుముకుని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ముందు తీసుకున్న బౌల్‌తోని అదే బౌల్‌తో ఇంకో బౌల్ వాటర్ వేసి ఇలా పిండి కలుపుకోవాలి. మరీ పలుచగా కలపకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని, కళాయి బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. దీంట్లో 2 గరిటెల ఈ ఓట్స్ పిండిని వేసుకుని మూత పెట్టి సిమ్‌లో ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. తర్వాత ఈ విధంగా తిరగేసుకోండి. ఇది కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెండో సైడ్ కూడా కాలుతుంది. రెండో విధానం స్టవ్ వెలిగించి దోసల ప్యాన్ పెట్టుకుని, దోసల ప్యాన్ బాగా వేడెక్కినాక ఈ విధంగా 2 గరిటెల పిండిని ఊతప్పాల కింద కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ చుట్టూరా వేసుకోండి. బాగా కాలిన తర్వాత రెండో సైడ్ తిరగేసుకోండి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా దోసలు రెడీ అవుతాయి. తక్కువ ఆయిల్ యూజ్ చేయాలనుకుంటే ఇలా దోసల్లా వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ అన్నా పర్వాలేదంటే ముందు బాగానే ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.